హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఆ రోజు అయితే నేను సండే తీసిన బ్లాగ్ అనమాట. హాస్పిటల్కి అయితే వచ్చినామండి సండే రోజు. ఆ రోజు తీసిన వీడియో. సో దాన్ని 2 పార్ట్స్ కింద అయితే పెట్టాను. ఫస్ట్ వన్ ఒకటి వచ్చేసి మనకి హాస్పిటల్ లోపల తీసిన వీడియో. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండి. చాలా బాగుంది కదా. సో ఓపెన్ అయితే లేదు. సో ఇంక వెళ్ళేటప్పుడు అయితే నేను హాస్పిటల్ వీడియో అయితే ఫస్ట్ పార్ట్ 1 కింద పెట్టేశాను. పార్ట్ 1 అని కాదు. సో ఆ వీడియో అయితే మీకు ఆల్రెడీ పెట్టేశాను. అండ్ సెకండ్ వన్ ఇదండి, సండే తీసిన బ్లాగ్లో. ఇదేంటంటే పిల్లలకి చెవులు కుట్టే దుకాణం అనమాట. అంటే గోల్డ్ షాపు. ఇక్కడ పిల్లలకి ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ చెవులు కుట్టించుకోవాలన్నా, ముక్కు కుట్టించుకోవాలన్నా కూడా ఈ షాప్కి వచ్చి కుట్టించుకోవచ్చు. అలాగే మనం ఏదైనా అమ్మవారికి ఏదైనా మొక్కుబడి ఉన్న కళ్ళు ఏదైనా చేయించాలంటే కూడా ఇక్కడైతే ఆర్డర్ ఇస్తే చేస్తారండి. ఇక్కడ ఏంటంటే నేను అమ్మవారికి కళ్ళు పెడదామని అయితే మొక్కున్నాను. ఎండివి ఇంకా బంగారు చేయించే అంత స్తోమత ఏం లేదులేండి ఇప్పుడు. సో ఆ శక్తి ఆ అమ్మ ఇస్తే దానికి కూడా ఎనికైతే వెళ్ళను. ఎందుకంటే దేవుడికి పెట్టింది మనకి ఎప్పుడు తక్కువ రాదు. అందుకోసం అయితే ఇక్కడ ఎండి కళ్ళు అయితే ఆమె సైజులు అయితే ఇస్తుంది. సైజులు అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ నేను అందులో పెద్ద సైజు ఆమె అయితే 2-3 సైజులు చూపించింది. నేను అందులో బిగ్ సైజ్ అయితే ఎత్తుకునేసాను. సో ఎండివి చాలా అయితే ఏమో అనుకున్నా, కానీ ఎండివి ఇంత తక్కువ అయితే అని కూడా నాకు తెలియదు. సరేలేండి, ప్రస్తుతానికి అయితే నేను ఎండివి అయితే కన్నులు తీసుకున్నాను. నేను ఎప్పుడు వెళ్తాను కదా ఆ టెంపుల్కి అయితే అమ్మవారికి తీసుకున్నానండి. సో చాలా తక్కువ ప్రైజ్ అయితే అయినాయి. ఎంత ఒక 650 రూపాయలు 600 అయితే అయినాయి అంతే అవి. ఇంకా ఇక్కడైతే చెరుకు పాలు తాగేస్తామనేసి ఇక్కడికి వచ్చినామండి. ఈయన ఏం చేశాడంటే చెరుకు పాలు సరే 1 నిమిషం వెయిట్ చేయండి అనేసి, ఎండ ఏకేస్తుంది మామూలుగా లేదు నిజంగా. బెంగళూరులో ఎండ రోడ్డు హీట్ కొట్టి ఆ హీట్ మొగానికి కొడుతుంది, చర అంటుంది. ఆయన మొత్తానికి జ్యూస్ కొంచెం వెయిట్ చేయండి జ్యూస్ కొట్టే వరకు వెయిట్ చేయించి గ్లాసులు అయిపోయినాయి అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడికి వస్తే లక్కీగా చెరుకు జ్యూసు, తర్వాత రాగి అంటారు కదా. సో కొంతమంది కొన్ని పేర్లతో పిలుస్తారు. రాగిపిండి గంజిగాంచి మజ్జిగ కూడా మిక్స్ చేసి ఇస్తారు కదండి. సో అట్లా మేము రాగింజి అయితే అంటాము. ఇంక ఇక్కడ చిట్టి హర్ష అయితే ఇంకా చెరుకు పాలు కావాలన్నారండి. సో అది కూడా తాగాము. ఇది వచ్చేసి హొసకోట హైవే అండి. హైవేలోనే ఉంది, టోల్గేట్ పక్కలోనే ఈ అంగడి. నేనైతే చెరుకు పాలు కూడా తాగాను. తర్వాత మజ్జిగ తాగంటారా, రాగిపిండి గంజేసి ఇస్తుంది అవ్వ అని అడిగితే వాళ్ళు అయితే వద్దన్నారు. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ నిండుకు రాగిపిండి గంజి మనకి 20 రూపీస్ అయితే తీసుకునింది. అవ్వ తమిళ్ అయితే మాట్లాడుతుంది, మనకు తమిళ్ అయితే రాదులేండి, కన్నడ అయితే మాట్లాడాను. చూడండి కనిపిస్తుంది. నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల ఇక్కడ సౌండ్స్ అయితే మీరు చూసారు కదా, సౌండ్స్ మామూలుగా లేవు, ఎక్కువ సౌండ్స్ అయితే ఉన్నాయండి. అందుకే వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా రోజులు ఇంకా మైక్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా, కానీ మైక్ తీసుకోవడానికి అయితే కుదరట్లేదు. తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ఇంకా నేను ఏంటంటే ఛానల్ ఎక్కడో ఏడుస్తుంది కదా, అందుకోసమే తీసుకోలేదు. కొంచెం ముందరికి సక్సెస్ అయితే తీసుకుందామనే ఆలోచన అయితే ఉంది. ఇప్పటికే చాలా వరకు అమౌంట్ అయితే ఖర్చు పెట్టాను ఈ ఛానల్కి. ఇక్కడ ఏంటంటే రాగిజావ తీసుకున్నాను. మా చిట్టి తాగనాన్న ఎండ కాసం చల్లగా ఉంటుంది అయితే చెప్తే మా చిట్టికి నచ్చలేదంట. వాడికి అన్ని స్వీట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి, హాట్గా ఉండేవి నచ్చవన్నమాట. సో నేనైతే ఇక్కడ అవ్వ అయితే 2-3 రకాల ఆవకాయలు పెట్టింది, తర్వాత పోటీలు పెట్టింది, అయితే ఇక ఆయిల్లో వేసిన మిరపకాయలు కూడా పెట్టింది. సో ఎవరికి ఏది నచ్చితే అది నంచుకొని అయితే తినచ్చు. ఇంకా నేనైతే ఆవకాయ అయితే వేసుకున్నా. నాకు ఆవకాయ కూడా అంత నచ్చలేదు, సర్లే అనేసి ఇంకా అలాగే తాగేసిన. సో తాగేసిన తర్వాత ఇంకా అటు నుంచి వచ్చేటప్పుడు నాకు మందారం చెట్టు తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఒక కోరిక అండి. ఎందుకంటే మందారం చెట్టు రోజు పూలు వస్తుంది కాబట్టి, సో ఆ పూలు మనం దేవుడికి పెట్టుకోవచ్చు అనేసి నా ఆశ అనమాట. అందుకోసం అయితే ఇక్కడికి వచ్చిన. వీళ్ళైతే దీనికి ముందు ఒకసారి వచ్చిన ఆ రోజు చెప్పింది ఒక రేటు. సో మళ్ళీ ఇప్పుడు వస్తే ఇంకొక 50 రూపాయలు పెంచి చెప్తున్నారు. సో 2-3 రోజులకే 50 రూపాయలు పెంచి చెప్పారు. నాకైతే నచ్చలేదు. నేను ఏంటంటే నిజాయితీగా ఏదైనా చెప్తే తీసుకుంటాను. ఇక మోసం చేస్తారు చూడు, జనాల్ని మోసం చేసే మనుషులు అంటే నాకు నచ్చదు. సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క డబుల్ గేమ్ ఆడతారు ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ. సో అట్లా అందుకోసం నేనైతే ఇంకా అక్కడ తీసుకోకూడదని డిసైడ్ అయ్యి వచ్చేసిన అక్కడి నుంచి. సో అక్కడి నుంచి తర్వాత ఇంకో ఫామ్కి అయితే వెళ్ళిన. ఆ నుంచి ఇంకొక దగ్గర అయితే ఉందండి, అది కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. అందుకోసం అయితే అక్కడికైతే వెళ్ళినాను. వీళ్ళకి తగ్గించడానికి మొక్కలు కూడా అయితే మందారం చెట్టు నేను తీసుకోవాలనుకున్న మొక్కలు అయితే అస్సలు బాగలేవు.
అవి అడిగితే వాళ్ళు ఇంకా రేటు కూడా అయితే ఎక్కువ చెప్తున్నారు. పూలు కూడా నాకు నచ్చిన కలర్ అయితే లేదు. నాకు రెడ్ కలర్ మందారం అయితే చాలా ఇష్టం. వీళ్ళైతే లాస్ట్ టైం 150 చెప్పారు, ఇప్పుడు 250 చెప్తున్నారు. 150 అలా చెట్టు ఒక్కొక్క రకం చెట్టుని బట్టి పెంచేస్తున్నారు. లాస్ట్ టైం నేను అడిగిన చెట్టు 150 చెప్పినారు, ఇప్పుడు 250 చెప్తున్నారు. సో వెంటనే పాట పడేశాను, భలే కోపం వచ్చింది నాకు. మొన్ననే కదా ఇలా చెప్పారు, ఇప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారంటే లేదు ఇంతే అని చెప్తున్నారు. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వచ్చేసినాను. అక్కడ పోయిన తక్షణమే నాకు నచ్చిన కలర్ అయితే చిక్కింది, రెడ్ కలర్ ఎర్రమందారం సూపర్గా నచ్చింది. సో ఇది అయితే నాకు రీజనబుల్గా అనిపించింది రేటు. ఆయన 80 100 ఎంతో చెప్పాడు మొత్తానికి. ఈ వీడియో తీసి 1 వీక్ అయింది కదా, నాకు గుర్తుకైతే లేదు. అందుకోసం ఇక్కడ నేను ఈ ప్లాంట్ అయితే తీసుకున్నా. తర్వాత దానికి సపరేట్ పాట్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే ఆ పాట చిన్నగా ఉంది కదా, మందారం మొక్క కొంచెం విశాలంగా ఉండాలి కాబట్టి. సో అక్కడ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకోసం పెద్ద పాట్ అయితే తీసుకున్నా. అదే 150 చెప్పినారు వాళ్ళు, చిన్నది తీసుకోకుండా పెద్దది తీసుకున్నాను అనమాట. సో 150 చెప్పినారు. నేను రెండిటికి ఇక మట్టి కూడా ఎరువు అన్నీ వేసి ఇచ్చినారు వాళ్ళు. చూసారు కదా, ఇది తీసుకున్నా. ఇది 150 చెప్పినారు, నేను 130కి అయితే తీసుకున్నాను అనమాట ఆ ఖాళీ డబ్బా. సో అందులోకి వాళ్ళు ఇంకా మట్టి కూడా వేసియండి అని అయితే చెప్పినాను. ఇక్కడ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అవి గార్డెన్లో ఉన్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అలా ఉండవు. నాకు అదే షాక్ కొంచెం. ఇక్కడ ఏంటంటే ఈ డబ్బాకి ఆయన హోల్స్ పెట్టి తర్వాత కొంచెం మట్టి అయితే వేస్తున్నాడు అనమాట, హోల్స్ పడట్లేదు. ఇంకా ఈ రాళ్ళు ఎందుకు వేస్తున్నారో, నేను ఏదైనా మట్టి తక్కువ వేయడానికి రాళ్ళు వేస్తున్నారేమో అని అనుకున్నాను. వాళ్ళు మట్టి కింద కూర్చునేస్తుందమ్మా, అందుకోసం అయితే ఇట్లా రాళ్ళు పెట్టి వేయాలి అయితే అని చెప్పి అన్నారు. సరేలేనేసి తర్వాత ఇంకా వాళ్ళే ఆ మొక్కను నాటేసి మొత్తం నిండుకు ఎరువు మట్టి మిక్స్ చేసి ఇచ్చారనమాట. ఇది టోటల్గా అయితే వాళ్ళు 250, మొత్తానికి నేను 200 అయితే ఇచ్చినానండి. పర్వాలేదు కదా, నాకైతే చాలా పర్వాలేదు అనిపించింది. అక్కడ చిన్న పాటే వాళ్ళు 250 చెప్పినారు, అది కూడా మొక్క కూడా అంత బాగలేదు. తర్వాత కొత్త పాట ఇవ్వలేదు వాళ్ళు, అదనమాట. సో ఇక్కడ కొత్త పాట ఇచ్చారు, మొక్క ఇచ్చారు, మళ్ళీ పాతి నీట్గా అన్నీ రెడీ చేసి ఇలా బండిలో పెట్టించేసాడు ఆయన. 200 నాకు బెటర్ అనిపించింది. తర్వాత చూశారు కదా, పువ్వు కూడా కాసింది, చాలా బాగుంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే 200 బెటర్ అనిపించింది, అందుకోసం నేనైతే చాలా హ్యాపీగా తీసుకొచ్చేసినాను. ఈ పాట పెట్టిన తర్వాత బండి తోడడానికి కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే కొంచెం వెయిట్ పెరిగింది, ఇంకొంచెం బాగా బరువుగా ఉంది. అది కాక అక్కడ యూటర్న్ చేసుకోవడానికి అది మెయిన్ రోడ్ వేరే, పక్కన కారు వేరే అడ్డం పెట్టేశారు. ఇంకా సరేలే ఎలాగోలాగా తీసుకొచ్చేసానండి. మా పిల్లలైతే చాలా ఇష్టం, మొక్కలంటే భలే ఇష్టం పిల్లలకి. సో ఇక్కడైతే హర్షన్ అయితే పాట పట్టుకున్నాడు, ఇంకా నేనైతే మోయలేకపోయాను. హర్ష తీసుకొచ్చాడు, పెట్టేశాడు, ఇంకేడైనా పెట్టుకోమని. ఆడబెట్టున్నాను అని చెప్పినాను. నాకు భలే నచ్చింది కదా, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ నేనైతే ఇక్కడ పెట్టేసినాను. మళ్ళీ మా ఇంటి దగ్గర ఇప్పుడు ఆ పువ్వు రాలిపోయి మళ్ళీ రెండో పువ్వు కూడా వచ్చేసింది, మొగ్గలు కూడా ఉన్నాయి, చెట్టు చాలా బాగుందండి. సో నాకేంటంటే ఈ మందారం మొక్క బాగా పెద్దదై డైలీ పూలు వస్తాయి, డైలీ దేవుడికి పెట్టాలని ఆశ అయితే భలే ఇష్టం. సో ఇట్లా కింద నేల ప్లేస్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కింద పెడితే భూమిలో చెట్టు అన్నది బాగా వస్తుంది. చూసారు కదా మొగ్గలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. కొంచెం తీసుకొచ్చిన వెంటనే వాటర్ అయితే పోస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎండిపోయింటే మొన్న వేసినారు కాబట్టి చెట్టు ఏమన్నా అయిపోతుందేమో అనేసి తీసుకొచ్చిన వెంటనే కొంచెం వాటర్ అయితే పోసినాను. చెట్టు ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఒక పురుగు ఉన్నిందండి, దాన్ని తీసి పడేశాను. ఇంకా పూలు అయితే పూస్తుంది, కానీ ఇంకా ఎలా వస్తుందో చూడాలి ముందు ముందు. ఇంకా పప్పాయి అయితే కోసుకుంటున్నామండి వచ్చిన తక్షణమే తినడానికి. ఈ పప్పాయి కూడా సరిగా మాగలేదు, ఇంకా ఏదో ఒకటి తినాలి కదా అనేసి ఒక ఫ్రూట్, ఇంకా వేరే ఫ్రూట్స్ తీసుకురాలేదు, ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నింది కదా ఇంట్లో. సో దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాము. ఈ పప్పాయి టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. ఈ మధ్య ఎంతో పప్పాయిలు తీసుకొస్తున్నాను కానీ టేస్ట్ అయితే అంత బాగా రావట్లేదు. కేజీ వచ్చేసి ఇక్కడ 40-50 అట్లా ఉన్నాయండి బెంగళూరులో. సో ఇక మన ఊర్లలో ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న అందరూ లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.